వైపు వచ్చి ధర్నా చేసే పరిస్థితి? మేడం, ఇప్పుడు నా వయసు దాదాపు 60 సంవత్సరాలు. నాకు సంతానం 7, 2 పెళ్ళిళ్ళు అయినాయి. 30 ఏళ్ళ జీవితం నా ఆటో జీవితం. 30 ఏళ్ళ నా జేబులో ఇప్పుడు అన్నీ ఉన్నాయి. 30 ఏళ్ళ జీవితంలో ఈ సమస్య రాలే. హాయిగా 10-15 రూపాయలు జమ చేసుకొని ఒక 500 సంపాదించుకొని ఇంటికి వెళ్ళి భార్య పిల్లలను హాయిగా మేము సాదుకున్నాం. కానీ ఈ రోజులు రాని పరిస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది అంటే కేవలం 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినా అంటే మేము సింగమూలే కదులుతాండు, ఇంకేమన్నా మాకు అత్తయ్య కాదురా భయ్య అని మేము ఆటోల ద్వారా మంచి మెసేజ్ ఇచ్చినాం. ఆయనకు తీసుకొచ్చి గద్దె మీద కూర్చుని అందరం ఆటోకు సంబంధించిన కార్మికులు అందరూ. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు క్యాండిడేట్ అయితే ఆటో వాళ్ళం మేమే సొంతంగా పబ్లిక్ని చేర్చి మా ఆటోలు తీసుకుపోయి 150 ఆటోలు తీసుకెళ్ళి సన్మానం చేయడం జరిగింది కామారెడ్డిలో అని క్యాండిడేట్. అప్పుడు మా గురించి ఒక మేనిఫెస్టో, ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. సరే, హామీ చేసినారు, పోయినరు. ఇప్పుడు ఏమనిపించింది అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు అయినాక ఏమైంది, కుర్చీ మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే కుర్చీ మీద కూర్చున్నారో మొదటి బాంబు సింగమూలే బాంబు ఎత్తారు కదా మేడం, ఆ బాంబు అంతా ఫస్ట్ ఆటో కార్మికుల మీదనే పడ్డది. ఫస్ట్ బాంబే మా మీద, ఇంకెవరి మీద కాదు. ఆ బాంబు ఏం పడ్డదో మేము ఆటో కార్మికులకు అంతా అంటడిగిపోయినాం. 500 పోయి 100 రూపాయలు కూడా కష్టమైనాయి మేడం. 100 రూపాయలు ఇవాళ మేము పొద్దున్నే ఇంత టిఫిన్ చేసుకొని బయటికి వెళ్తే మా భార్య పిల్లగాళ్ళు మేము తిరిగి వచ్చే వరకు వత్తడా రాడాయుడు. ఎందుకంటే ఈయనకి ఏమొస్తున్నాయి, రోజు 100 ఎత్తలేడు, బాధపడతాడు, ఏడుతాడు. మరి ఏం చేద్దాం, వత్తడా లేదా, నాన్న డాడీ రాలే స్టాండ్కు పోయి రాపోరా అన్న పరిస్థితి అయిపోయింది మేడం మా బతుకులల్లా. అటువంటి బతుకు ఎందుకు వచ్చింది? కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు చేయబట్టే మాకు ఈ యొక్క దుస్థితి వచ్చింది మేడం. ఇవాళ చాలామంది మీరు ఇక్కడ చూడండి, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళ కార్మికులే ఉన్నారు ఇంట్లో. మీరు చాలామందిని చూడండి. ఇప్పుడు నన్నే చూసుకోరు. ఇప్పుడు నేను 2 పెళ్ళిళ్ళు చేసిన, ఇంకా మిగతా పెళ్ళిళ్ళు చేయాలంటే 100 రూపాయలతో ఎలా చేయాలి, ఈఎంఐ ఎలా కట్టాలి. కొంతమంది ఈఎంఐలు వెళ్ళక, రూట్లలో నడవక ఆటోలు అమ్ముకున్నారు, ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయినారు మేడం. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆటో కార్మికుడు అంటే చాలా పకడ్బందీగా ఉంటాడు. ఒక నిజాయితీగా బతికిన పౌరుడు రేపు ఏ దారిన పోవాలి, వాడు తప్పటి అడుగులు ఎత్తే ఎవరు జిమ్మెదారు దీనికి? ఎత్తారు మేడం. ఎందుకంటే కడుపు కాలుతుంది. పెండం పిల్లగాళ్ళకైతే భోజనం పెట్టాలి. మేము ఏ విధంగా పెట్టాలి మేడం? ఒక కమిటీ ద్వారా మీరు ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వానికి చెప్తున్నా, ఆటో కార్మికుల మీద ఒక కమిటీ వేసి దాని మీద సెర్చ్ చేయండి. ఏమున్నాయిరా బతుకులు, ఎందుకు చెత్తలేరు? మేము తెలంగాణ వాదులం కాదా? మేము 40 రోజులు ఆటోలు బంద్ చేసుకొని తెలంగాణ కోసం పోరాడినాం మేడం. మేము తెలంగాణ గురించి పోరాడితే తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు సీఎం అయినరు. సీఎం కాగానే మమ్మల్ని నగొట్టుడు ఇది సమంజసం కాదు. సంవత్సరం ఓపిక పట్టినాం. ఇదే సమావేశం ద్వారా తెలుపుతున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు స్పందించకపోతే మా డిమాండ్లు కాదు మేడం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన డిమాండ్లు కూడా చెప్తలేడు. పక్క రాష్ట్రంలో 12,000 ఇచ్చారు జగన్ పీరియడ్లో. అవి ఇస్తాము అన్నారు మధ్యలో. పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన ఉండే, పొన్నం ప్రభాకర్ మా కరీంనగర్లో ఒక విధంగా మాట్లాడినరు, మీకు ఏదైనా చేస్తాం, ఓపిక పట్టండి. ఇప్పుడు కూడా ఈ సమావేశాలు పెడితే మాకు హెచ్చరికలు వస్తున్నాయి. మాకు ఇప్పుడు కూడా హెచ్చరికలు ఉన్నాయి మేడం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవద్దు, సమావేశాలకు ఎట్లా పోతారు మీరు అంటే మాకు ఇబ్బందులు వస్తాయి. లోకల్గా మేము తట్టుకుంటాం. లోకల్గా మేము ఎవరైతే మీటింగ్కి పోతున్నామో ఆ ఏరియాలో మాకు ఇబ్బందులు వస్తాయి. మమ్మల్ని టార్చర్ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతారు మేడం, పక్కా పెడతారు. దీన్ని తట్టుకుంటాం మేము. మాకు నాయకత్వం ఉన్నది, మేము తట్టుకుంటాం. కానీ హెచ్చరిస్తున్నా, ఇప్పుడన్నా మానుకోవాలి. దీని మీద ఒక కమిటీ వేయాలి. మా ఆటో కార్మికుల తరఫు నుంచి ఏదైతే కమిటీ ఉందో వాళ్ళని తీసుకోవాలి, ఒక కమిటీ వేసుకోవాలి. మా సాధక బాధలు చేసి మాకు ఏ విధంగానైనా మేడం, కరోనా వచ్చింది, కరోనాలో మేము ఎట్లా బతికినాం? ఇప్పుడు మీరు ఇన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చారు మేడం. మునుపుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ, అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వేరు. ఎందుకంటే పోలికలు అన్ని పోలికలు రేవంత్ రెడ్డి గారి పోలికలు ఎట్లున్నాయి, చంద్రబాబు పోలికలు ఉన్నాయి. మేము గమనించినాం ఆల్రెడీ. ఈయన మాకు చేయడు, ఎట్టి పరిస్థితుల్లో చేయడు. దాని నిర్ణయం అప్పుడు కాంగ్రెస్ వేరుండే. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉండే మేడం, హాయిగా బతికినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎవరన్నా ఇబ్బంది పడరా? ఏదన్నా ఆటో రోడ్డు మీదకి వచ్చిందా మేడం? ఎవ్వరు రాలే, ఏ గవర్నమెంట్ రాలే. కేసీఆర్ గారు ఉన్నారు, ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చిరా మేడం? ఎవ్వరూ రాలే.
కాకపోతే ఇదే గవర్నమెంట్ అచ్చికుడిచి మీద కూర్చొని మమ్మల్ని చంపడానికి నిర్ణయించుకోవాలనుకుంటా అనిపిస్తుంది నాకైతే. ఈ ఆటో వ్యవస్థనే నాశనం చేద్దాం అనిపిస్తుంది. వీళ్ళ కుట్ర ఏముందో ఈ ఆటోలను బర్బాద్ చేయాలన్న కుట్ర జరుగుతుంది ఇంట్లో. కాబట్టి నెక్స్ట్ ప్లాన్ మాది. మా నాయకత్వం ఒప్పించుకొని మా నాయకత్వంతోనే ఒక మీటింగ్ పెట్టుకొని మా భార్య పిల్లలను మా చుట్టుపక్కల తెలంగాణలో ఉన్న ఆటోలను ఒక సమావేశం ద్వారా హైదరాబాదుకు పిలిపియాలని మేము ఆలోచనలో ఉన్నాం. డెఫినెట్గా మా భార్య పిల్లలను స్టవ్ పెట్టుకొని భోజనాలు చేసుకుంటూ బిచ్చం అడుక్కుంటూ బిచ్చం కూడా అడిగినాం మేడం. మేము పరిస్థితి బిచ్చం కూడా అడిగినాం. జీవితాలు మేడం మేము చెప్తున్నా ఖచ్చితంగా ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ధైర్యం ఉంటే మేము చెప్తున్నాం కదా మేడం, మా మీద ఎంక్వైరీ పెట్టండి, మా మీద సెర్చ్ చేయండి, మీరు వచ్చి మాట్లాడండి, ఊర్లో పుట్టి వచ్చి ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎట్లా బతుకుతుండ్రు. ఇవాళ బ్యాంక్ డ్యూ మేడం, బ్యాంకులలో డ్యూ, ఫైనాన్స్లలో అప్పు, 3 రూపాయల మిత్తికి అప్పుల మీద మా బతుకులు నడుస్తున్నాయి మేడం. ఆటోలకు టాపులు పోతే టాపులు ఎత్తలేరు మేడం. మీరు రండి మా ఆటో స్టాండ్కి వచ్చి చూడండి. వాళ్ళకి చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకు టాపులు మార్చలేరు, ఆయిల్ చేంజ్కు పైసలు లేవు. నెల చేసే బండి ఆయిల్ చేంజ్ 3 నెలలకు పోతుంది మేడం. 3 నెలలు ఖచ్చితంగా చెప్తాను, ఇది ఛాలెంజ్ చేసి చెప్తాను. దీని మీద దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దీని మీద ఎంక్వైరీ పెట్టండి మేడం. హెచ్చరిక ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దృష్టి పెట్టి, ఎందుకంటే మీ పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆటో నడిపినరు, ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మేము సమావేశంలో పెట్టినాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు నడిపినారు కాబట్టి దాన్నన్నా మీరు పెట్టుకొని తక్షణం ఆటో యూనియన్కి సహాయం చేయాలి. వీళ్ళకు జీవనోపాధి. మేము ఏమంటున్నాం మేడం, మీరు ఫ్రీ బస్సు పెట్టుకున్నారు, మాకు ఇబ్బంది. రాహుల్ గాంధీ గారికి చెప్తున్నది ఒకటి, మీ ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తారు ఆటో కార్మికులకు, మీరేమో ఆటో కార్మికులను తీసుకొని మీ జీవన శైలి ఏంది అని ఆటో నడిపినారు. అంటే మేము అనుకున్నాం ఏదో ఒకటి మాకు మంచిగా అవుతుందిరా అనుకున్నాం. కార్పొరేషన్ పెడతా అన్నాడు, 57 ఏళ్ళు దొరికిపోతే మాకు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇదే కామారెడ్డిలో మేడం మళ్ళీ 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక 4 హామీలు 5 హామీలు ఇచ్చిండు. కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మీద ఆటోలు ఇప్పిస్తా అన్నాడు మేడం. అవి లేదు ఇవి లేదు, అవే పాత ఆటోలు, చినిగిపోయిన టాపులు, చినిగిపోయిన బతుకులు. తెలంగాణ వాదులం, తెలంగాణ పౌరుషం ఉంది మా దగ్గర కూడా. తెలంగాణ గడ్డ అంటే పౌరుషాల గడ్డ, ఇప్పటి నుంచి కాదు మేడం, ఇది చరిత్ర చెప్తుంది. తెలంగాణ గడ్డ చాలా పౌరుషమైన గడ్డ ఇక్కడ. అందులో ఈ కడుపు గాలిన కార్మికులు ఎవరు కూడా బాగుపడలే. కార్మికుల పొట్టగొట్టి ఎవడు బాగుపడలే మేడం. మా భార్య పిల్లలు ఇలా శాపనార్థాలు పెట్టింది అనుకో అయిపోయినట్టే మేడం. ఇక ఇది లాస్ట్. జై తెలంగాణ.